అది వస్తుంది. పేరం ప్రసన్న అనే అమ్మాయి, తను వాళ్ళ కుమారుడు. ఆమె ట్రైబల్ అని చెప్పి ట్రైబల్ విక్టిమ్ కార్డ్ యూజ్ చేస్తుంది కదా, ఇలా చంపమని చెప్పారా ట్రైబల్లో? ట్రైబల్స్ వాళ్ళు ఇలా చంపేసేయండి, మీరు పొద్దున పూట ట్రైబల్స్ అని వాడుతూ సాయంత్రం ఏమో మా మీద ట్రేడింగ్ చేస్తూ మమ్మల్ని చంపుతూ ఏం చేద్దామని ఇప్పుడు మమ్మల్ని. నిన్న జరిగిన ఇష్యూస్ మొత్తం జనాలకు సగం చూపించారు, పూర్తిగా చూపించలేదు. పార్టీ ఆఫీస్లో పూర్తి వీడియోస్ ఉంటాయి, పూర్తి వీడియో మేము తొందరగా మేము రిలీజ్ చేస్తాము, ఏం లేట్ ఏం లేదు. ఆ అమ్మాయి ఎంతవరకు నా మిస్సెస్ మీద దాడి చేసింది. తర్వాత నేను నా భార్యను సేవ్ చేసే మూడ్లోకి వచ్చేసి నేను ఆమెను కాపాడుకునే ప్రయత్నంలో ఆమెను తోసేయడము, ఒక బై మిస్టేక్లో చేయి తగలడము జరిగింది. దాన్ని ఫోకస్ చేపించి కొన్ని మీడియా వాళ్ళు దాన్ని ఎక్కువ హైలైట్ చేయించారు. ఎందుకు? నా క్యారెక్టర్ అసాసిన్ చేశారు. నేను ఒక ఆడపిల్ల తండ్రిగా, నేను భార్యకు రెస్పెక్ట్ ఇచ్చే ఒక భర్తగా, నా తల్లికి నేను రెస్పెక్ట్ ఇచ్చే ఒక కొడుకుగా నేను చెప్తున్నాను. ఏ ఆడపిల్లని నేను ఇప్పటివరకు నేను పనిచేసే కాడ కానీ నేను ఉండే ప్లేస్లో కానీ కనుక్కోండి, నేను అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తాను, చాలా గౌరవం ఇస్తాను. తను ఇంతకుముందు నాకు రాఖీ కట్టిన ఒక చెల్లెలాగానే భావించి నేను ఆ ప్రయత్నం చేశాను. లేకపోతే ఆమె ఎవరు? నాకు రాఖీ కట్టింది కదా, రాఖీ కట్టిన ఒక చిన్న ఉద్దేశంతో నేను అమ్మాయి నువ్వు అలా చేయబాకని చెప్పి నేను అప్పటికీ చాలా పరుమార్లు అడిగిన, రిక్వెస్ట్ చేశా. అయినా కానీ అమ్మాయి ప్రతిదాడి చేసింది. కడుపులో ఏం పెట్టుకొని ఎవరో వెనకాల బ్యాక్గ్రౌండ్ చేసి అమ్మాయిని నడిపించి అమ్మాయిని అంత ప్రోద్బలంతో చేయడానికి కారణం ఏంటి అంటే, నిన్ననే ఎందుకు ఆ ప్రయత్నం చేసింది? నిన్న అందరూ జిల్లా పార్టీ ఆఫీస్లో అందరూ ఉంటారు, వీళ్ళ ముందు పెద్ద ఇష్యూ చేద్దాము, దీన్ని పెద్ద ప్లానింగ్, మాస్టర్ ప్లానింగ్ చేసి నిన్నంతా నిన్న ప్లానింగ్ చేసి మమ్మల్ని ఒక విలన్గా చూపిద్దామని ట్రై చేసి కావాలనే మమ్మల్ని ఫోకస్ చేసి కార్నర్ చేశారు. నిన్న మేము కొట్టిందే చూపిస్తున్నారు, ఆమె కొట్టింది ఎందుకు చూపించలేదు? ముందు వీడియోలు అన్నీ ఎందుకు కట్ చేశారు? ముందు వీడియోలు కూడా చూపియండి, ముందు వీడియోలు ఎందుకు తీసేశారు? అమ్మాయి నా భార్య మీద పట్టి కొట్టి గీకి గొంతు మీద చేసి కొట్టి తల మీద కొట్టి ఆమె చీర లాగి ఇంత భయభ్రాంతికి గురి చేస్తే ఏ మొగాడైనా ఎందుకు ఊకుంటాడు? నేను తన భర్తను, నేను కావాల్సిన ప్రొటెక్షన్ నేను ఆమెకి ఇవ్వాలి. నేను పెళ్లి చేసుకునేటప్పుడు తనకు అన్నిటిలో ఉంటానని ఆమెకు వాగ్దానం చేశాను కాబట్టి నేను తోడుగా నిలబడ్డాను. అంటే ఏ మొగాడు నా పక్కన ఇంకా ఇద్దరు ఉన్నారు, మరి ఇద్దరు కూడా ఎందుకు చేయలేదు? నేనే ఎందుకు వేశాను? నా భార్య కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ రియాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా ఆపారు, ఆమెను ఆపడానికే మీ ముగ్గురం వచ్చింది.
ఆ అమ్మాయి అంత ప్రేరణ ప్రసన్న అనే వ్యక్తి అంతగానో థ్రెడ్డింగ్ చేయడం బట్టే మేము ముగ్గురం మొగోళ్ళం వచ్చాము ఆపడానికి. కాకపోతే నేను ఎక్కువ రియాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే నా భార్యను కొట్టిందనే బాధ మీదనే నేను రియాక్ట్ అయ్యాను. అది మనసులో పెట్టుకొని వాళ్ళ కొడుకు నేను ఉండే అడ్రస్ చెప్పి వాడు నా దగ్గరికి వచ్చి నేను పనిచేసే కాడికి వచ్చి ఘోరంగా నన్ను ఇష్టం ఉన్నట్టు తిడుతూ వల్గర్ లాంగ్వేజ్, అసలు ఆ లాంగ్వేజ్ కూడా నేను కొత్తగా వింటున్నా. అమ్మలు అక్కలు అది అసలు చాలా బూతులు తిడుతుంటే నేను రెస్టారెంట్లో పనిచేస్తున్నామా, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, నా మీద కేసు పెట్టింది కదా అక్కడ మాట్లాడుకుందాం, లీగల్గా రండి, లీగల్గా పెట్టినప్పుడు లీగల్గా వస్తాం కదా, మళ్ళీ నా మీదకి వచ్చి దాడి చేసి నన్ను చంపే ప్రయత్నం ఎందుకు చేసింది? దాంట్లో ఏ కారణం ఉంది? ఏ శక్తి పనిచేసింది? నన్ను చంపి వాళ్ళు ఏం చేయడానికి దీనికి ఇలా పనిచేయడానికి కారణం ఎవరో వెనకాలండి బాగా ఫోర్స్ చేస్తున్న వల్ల నేను ఇప్పటికీ చాలా సఫర్ అవుతున్నాను. చాలా నెక్ పెయిన్ ఉంది, బోన్ ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ హెడ్లో 3-4 కుట్లు పడ్డాయి. అంటే ఇంతగానో పైచికి ఆనందం ఏంది అసలు? వాళ్ళు వీడియోలు తీస్తూ వాడు ఫోర్క్తో కొడుతూ, రాడ్తో కొడుతూ, కర్రతో కొడుతూ వాళ్ళు గంజాయి తాగి ఉన్నారండి. ఫుల్గా గంజాయి తాగి ఉన్న మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక రెస్టారెంట్ అనే సంగతి కూడా తెలిసి మర్చిపోయి ఆడున్న కస్టమర్లు కూడా పారిపోయారు వీళ్ళు దెబ్బకి. అంత భయభ్రాంతులకు గురి చేశారు నన్ను నిన్న. ఒకవేళ నా భర్త ఏదైనా తప్పు చేసి అమ్మాయిని అంటే మిస్టేక్లో చేయి తగిలి కొట్టి ఉంటే మాత్రం మేము క్షమాపణ చెప్పేవాళ్ళం. దేనికంటే ఒక ఆడపిల్లని కొట్టకూడదు, అది సంస్కృతి కాదు. కానీ ఒక భర్త ముందు భార్యని చీరలాగి గొంతు పట్టుకొని నెట్టి కొడతా, జుట్టు లాగి తల మీద పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే ఏ భర్త అయినా ఎలా చూస్తూ ఉంటాడండి? మీ అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా. మీ భార్యని ఎవరన్నా పరాయి వ్యక్తి వచ్చి కొడతా ఉంటే మీరైతే చూస్తా ఏమైద్దిలే అని చెప్పి నేను వెళ్ళిపోరు కదా. నిన్న అప్పటికి పార్టీ కార్యాలయం కాబట్టి అన్నిసార్లు అమ్మాయిని ఎట్టి కొట్టినా కూడా నా భర్త శివకుమార్ ఓర్చుకున్నాడు. పక్కన మా అక్క వాళ్ళు ఉన్నారు, భూమిరెడ్డి రావణమ్మ అక్క ఉంది, మిగతా మహిళలు కానీ మా అన్నలు కానీ కార్యకర్తలు కానీ మా అధికార ప్రతినిధులు చాలామంది పెద్ద వ్యక్తుల నుండి వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ మాట వినకుండా నా మీద రివర్స్ అవ్వడం, నన్ను నెట్టడం జరిగింది. సరే అది కూడా ఓకే, దాన్ని కూడా మేము వదిలేసాము. సరే ఏదున్నా కూడా లీగల్ ప్రకారం పోలీసు వారు చూసుకుంటారు, వాళ్ళు వచ్చినప్పుడు దాని ద్వారా వెళ్దామని ఆగాము. అక్కడ ఆగి అయిపోయిన క్షణంలో మేము నిన్న మా చుండూరు రవిబాబు గారికి ఈ విషయం వివరించడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు వాళ్ళు ఏం చెప్తే అది మేము చేశాము. ఎందుకంటే మాకు పెద్దలు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట మేము తిరస్కరించకూడదు. ఈ పేరం ప్రసన్న అనే అమ్మాయి మెయిన్ టార్గెట్ మమ్మల్ని ఇద్దరిని పెట్టుకుంది. ఎందుకంటే పార్టీలో మేము ఇద్దరం బాగా యాక్టివ్గా ఉన్నాము. దీనికి సంబంధించి బొట్ల సుబ్బారావు, బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు అనే వ్యక్తికి నచ్చటం లేదు. అది ఎందుకు నచ్చడం లేదంటే పూర్వం ఒక 4-5 నెలల క్రితం వేరే వాళ్ళ ద్వారా మమ్మల్ని ఇద్దరిని వాళ్ళ టీంలోకి రమ్మని పిలవడం జరిగింది. కానీ మేము దానికి నిరాకరించాం. ఎందుకు అనంటే మా అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు ఎవరన్నా మర్చిపోయారు అని అంటే వాళ్ళ అన్నం వాళ్ళ చేతులతో వాళ్ళు తీసుకున్నట్టే. మాకు ఆ బుద్ధి జ్ఞానం అనేది ఒకటి ఉంది. మమ్మల్ని ఇంత స్థాయిలో నిలబెట్టిన మన చుండూరు రవిబాబు అన్న కావచ్చు, కటారి శంకర్ అన్న కావచ్చు, వాళ్ళకి మేము గౌరవం మర్యాద ఇస్తాము. వాళ్ళ కోసం మేము ఎక్కడి దాకా అయినా వస్తాము. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పని చేస్తాము. మా వల్ల ఏదన్నా తప్పు ఉంటే మేము మా తప్పుని మేము ఒప్పుకుంటాము. మేము తప్పు అయితే చేయము చాలా వరకు, అది మాకు ముందు క్లారిటీ ఉందండి. ఈ బొట్ల సుబ్బారావు అనే వ్యక్తి బీసీసీఎల్ అధ్యక్షుడు అయినప్పుడు ఇద్దరు ఆడపిల్లలకు గొడవ జరిగేటప్పుడు వచ్చి అడ్డు తప్పించాలి. ఆ గొడవ ఆపేసి మమ్మల్ని ఇద్దరిని ఏదో ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏం జరిగిందా అమ్మ అని అడిగి మా ఇద్దరికి తప్పు నాదైతే నన్ను శిక్షించండి, పేరం ప్రసన్న అయితే అమ్మాయిని శిక్షించండి, అంతేగాని ఒక మగాడు ఒక ఆడమ్మాయిని కొట్టేది ఏంది అని నువ్వు గొడవ అనేది ఇంకా హైప్ చేస్తున్నావు. అక్కడ జరిగింది ఏందో నీకు తెలుసు, మీసాలు తిప్పుతావు, అదేమన్నంటే అమ్మాయికి ఎవరు లేరా అనుకుంటావు. ఇప్పుడు అమ్మాయిని కొట్టాడు నెట్టాడు అంటే నా భర్త కాబట్టి నెట్టాడు, నువ్వు అమ్మాయికి ఏమవుతావు? నీకు అమ్మాయికి ఏంటి సంబంధం? ఏం లేదు కదా. కాదన్నప్పుడు నా భర్త నన్ను నెట్టినప్పుడు కొట్టడంలో తప్పేట్లా అవుతుంది? ఇది ఎక్కడ తప్పని మీరు అనుకుంటున్నారు? ఈ విషయానికి ముల్లంగి రవీంద్ర అని కనిగిరాతను ఆయన ఎప్పుడు రాడు పార్టీ ఆఫీస్కి. బూచేపల్లి శివప్రసాద్ అన్న వచ్చినప్పుడు వచ్చి అట్లా బిల్డప్ చేస్తా, ఆడవాళ్ళని వల్గర్గా మాట్లాడతా. ఆ పార్టీ ఆఫీస్ బ్రోకర్ హౌస్ అయినప్పుడు నువ్వు పార్టీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు? అదే బ్రోకర్ హౌస్కి నువ్వు వస్తున్నావు కదా, కేక్ కటింగ్లు చేసేటప్పుడు ఉంటున్నావు కదా, ఒక పార్టీ పదవి తీసుకున్నావు కదా, ఎందుకు తీసుకున్నావు మరి? బ్రోకర్ హౌస్ అంటున్నావు, ఇంకేందంటే ఇంకొక లా మీద ఒక వార్డు వాడావు, అది తప్పే కదా. అసలు నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఇదంతా అయిపోయి మేము బయటకు వచ్చిన క్రమంలో ఈ బొట్ల సుబ్బారావు అనే వ్యక్తి, ముల్లంగి రవీంద్ర అనే వ్యక్తి ఆ ప్రసన్న మా మీదకి మళ్ళీ దాడి చేశాడు, మా మీద అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్ని చంపాలి, వీళ్ళని బతకనివ్వకూడదు, మీ అంతా చూస్తాము సాయంత్రం కల్లా అని చెప్పన్నారు. వాళ్ళు చెప్పినట్టు నిరూపించుకున్నారండి. అది మాత్రం నెంబర్ 1గా చేశారు. ఎందుకంటారేమో
వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఇంటికి వచ్చిన క్రమంలో పేరం ప్రసన్న కుమారుడు పేరం బాబీ అనే అబ్బాయి నా ఫోన్కి ఫోన్ చేశాడు. నేను బాబీని, మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పు, నువ్వు మా అమ్మను కొట్టావంట తిట్టావంట, నేను వీడియో చూశాను, మీ అంతా తేలుస్తా అని చెప్పి నా అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అవన్నీ నా ఫోన్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఆ రికార్డ్ అయినప్పుడు నీకు అడ్రస్తో ఏముందయ్యా, మీ అమ్మ మా మీద కంప్లైంట్ ఇచ్చింది, ఏదన్నా ఉంటే పోలీసు వారు చూసుకుంటారు, లీగల్ పరంగా వస్తే మేము అక్కడ ఏం జరిగిందో మేము చెప్పుకుంటాము, నీకు అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదమ్మా, తెలియనప్పుడు చిన్నపిల్లడి మాట్లాడొద్దని చెప్పానని నేను ఇంత చెప్పడం జరిగింది. అయినా వినలేదు. వినకుండా మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి అలాగే బెదిరించి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆమె ట్రైజరీ ఏదైనా ఒకటి వాడుతుంది. అసలు క్యాస్ట్ తోటి ఏంటి పని? అట్లా అనుకుంటే నేను ఎస్సీ మాల కదా, మరి నేను కూడా అది వాడుకోవాలి కదా. క్యాస్ట్తో అవసరం లేదు ఇక్కడ. ఒక పార్టీలో ఉన్నప్పుడు మనకు పదవులు ఇచ్చి పార్టీ నడిపిస్తున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కులం మతం చూడడం అన్నప్పుడు నువ్వు పార్టీల గురించి కులం గురించి ఎందుకు ఎత్తుతావమ్మా? నీకు పదవి ఇచ్చింది ఎవరు? పదవి ఇచ్చిన వాళ్ళే కులం మతం లేదంటున్నారు, మరి నీకేంటి? అది అయిపోయింది, అక్కడితో కూడా ఓకే. కానీ నా భర్త వర్మ రెస్టారెంట్, కర్నూలు రోడ్ వర్మ రెస్టారెంట్లో కెప్టెన్గా పనిచేస్తూ ఉంటాడు. నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించి నా భర్త దగ్గరికి వెళ్ళి ముగ్గురిని తీసుకెళ్ళి ముగ్గురు గంజాయి తాగున్నారు. పక్కన ఉన్న వాళ్ళు మొత్తం చెప్పారు. అక్కడికి పోయి దాడి చేసి దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కెమెరా ఉంది, వెళ్ళిన ముగ్గురు వ్యక్తుల ఫోటోలు ఉన్నారు. నా భర్త మీద దాడి చేస్తే తలకాయకి దెబ్బ తగిలిందండి, 4-5 కుట్లు పడ్డాయి, ఇవన్నీ బాడీ పెయిన్స్ ఉన్నాయి. నిన్న డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఒక 5 నిమిషాలు ఒక కొంచెం మిస్టేక్లో పక్కన కానీ ఏదైనా తగిలితే ప్రాణాలకు అపాయం ఉండేదమ్మా, మీ అదృష్టం బాగుందని చెప్పాడు. ఇక్కడ పిడిగుద్దులు కుదరడం వల్ల లోన చాలా దెబ్బలు తగిలి పెయిన్స్ అని చెప్పానని చాలా బాధపడుతున్నాను నా భర్త. అది అటెంప్ట్ మర్డర్ కేసే కదండి. మా ఆయనకి ఏదన్నా అయితే నాకు ఎవరండి దిక్కు? నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎవరు చూస్తారండి? పార్టీ కోసం ఏదైనా జరిగితే మాటలతోటి సర్దు చెప్పుకోవాలి కానీ ఇట్లా రౌడీలను పంపించి పని చేసేది అక్కడ కొట్టమని చెప్పారా? అదేనా నీ ట్రెజరీ? అదేనా నువ్వు వాడుకునే క్యాస్ట్? నీకెక్కడ న్యాయం అనిపిస్తుంది? పేరం ప్రసన్న నీ వెనకాల ఉండేవాళ్ళు నేను ప్రోత్సహించి పంపిస్తే నువ్వు చేస్తుంది కరెక్టేనా? నీకు అనిపిస్తుందా అట్లాగా? నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, నీకు ఒక భర్త ఉంటే నీకు ఆ బాధ ఏందనేది అర్థమవుతుంది. నాకు జీవనాధారం నా భర్తే. నా భర్త లేనప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తుంది? నా పిల్లని ఎవరు చూస్తారు? నువ్వు చేస్తుంది తప్ప నీకు తెలుసు కూడా నువ్వు చేసావు. వెళ్ళి ప్రాణం కొట్టించాడు, మీ అబ్బాయి కొట్టాడు, నువ్వు మాట్లాడేవో లేదు, నీ ఫోన్ కాల్ రికార్డు కూడా తీపిస్తాము, ఆ కాల్ రికార్డులో కూడా ఉంటుంది మీ అబ్బాయికి ఫోన్ చేసావో లేదో ఆ టైంలో. నువ్వు చేసింది అయితే తప్పు. నేను మీడియా వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను సార్, మాకు పేరం ప్రసన్న, బొట్ల సుబ్బారావు, ముల్లంగి రవీంద్ర, పేరం ప్రసన్న కుమారుడు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళందరి నుంచి మాకు ప్రాణహాని ఉంది సార్. మాకు ఏది జరిగినా దానికి కారణం వాళ్లే. మాకు దయచేసి న్యాయం జరిగేలాగా చూడండి. మేము తాలూకా పోలీస్ స్టేషన్ ముందు ఉండి అర్థించుకుంటున్నాం సార్, మా మాటలు వినండి, మాకు న్యాయం జరిగేలాగా చేయండి.